ఆలు కర్రీ ఈ విధంగా వండారంటే పూరీలోకి కానీ బిర్యానీలోకి కానీ బగారాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోతుంది కర్రీ. ఫస్ట్ ఆలుగడ్డల్ని ఉడికించుకొని ఈ విధంగా పొట్టు తీసుకొని స్మాష్ చేసుకోవాలి. ఆలుగడ్డల్ని ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక బగారాకు, స్టార్ అనాస్, చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా వేసుకొని వేయించుకోవాలి. నూనెలో సాజీరా వేసుకొని కొంచెం వేగేదాకా ఉంచుకోవాలి. తర్వాత మసాలాన్ని వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మగ్గాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి కొంచెం. తర్వాత టమాటోస్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. టమాటోస్ పూర్తిగా మగ్గేదాకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటాలు మగ్గిపోయాక స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాలు నూనెలో ఫ్రై కానివ్వాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై అయ్యాక తగినంత కారపొడి వేసుకోవాలి. నాకు 2 టేబుల్ స్పూన్ల కారం పట్టింది. తర్వాత కొంచెం మసాలా పొడి, తర్వాత తగినంత ఉప్పు, తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ సూప్ని. ఈ విధంగా కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆలు కర్రీ చేస్తే తొందరగా అయిపోతుంది. పూరీలోకి, బిర్యానీలోకి, బగారాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.